ఇంటిపై జరిగిన దాడి ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరుపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. జిల్లా ఎస్పీకి 2 వినతి పత్రాలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా జనవరి 31న దాదాపు 7 గంటల పాటు తన ఇల్లు, ఆఫీస్పై టీడీపీ శ్రేణులు దాడి చేశారని, తనను తన కుటుంబాన్ని హత్య చేయడానికి ప్రయత్నించారని అంబటి ఆరోపిస్తున్నారు. ఈ దాడి వెనుక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హస్తం ఉంది అని, దీనిపై విచారణ జరిపితే ఆయన పాత్ర బయటపడుతుందంటూ పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై బెయిలబుల్ కేసులు పెట్టి స్టేషన్ నుంచే వదిలేశారని, కానీ బాధితుడైన తనను మాత్రం 18 రోజుల పాటు జైలుకు పంపారంటూ ఆయన వాపోయారు. లోకేష్ బంధువు సిఐ గంగా వెంకటేశ్వర్లు ఉద్దేశపూర్వకంగానే నిందితులకు సహకరించారంటూ ఆరోపించారు అంబటి. 31వ తారీఖున చరిత్రలో కని విని ఎరుగనటువంటి ఒక ఘోరమైన సంఘటన గుంటూరు పట్టణంలో జరిగింది. మీ అందరికీ తెలుసు. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో కూడా ఇలాంటి అరుదైన సంఘటనలు జరిగి ఉండవు అని నేను అభిప్రాయపడుతున్నా. 37వ తారీఖున 5 గంటల నుంచి రాత్రి 12:20 వరకు మా ఇంటి మీద, ఆఫీస్ మీద పెద్ద ఎత్తున దాడి చేశారు. ఒక విధంగా చంపడానికి ప్రయత్నం చేశారు. ఇల్లుని, ఆఫీస్ని ధ్వంసం చేశారు. నా ప్రాపర్టీని అన్నింటినీ కూడా, కార్లు, అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. 7 గంటల 20 నిమిషాల పాటు విధ్వంసాన్ని సృష్టించారు. ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. 18 రోజుల తర్వాత న్యాయస్థానాల తీర్పుతో నేను బయటకు రావటం జరిగింది. ఆ తర్వాత నా ఇంటి మీద జరిగినటువంటి దాడి ప్రపంచమంతా చూసినా కూడా పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. చాలా దురదృష్టం. అది భారతదేశ చరిత్రలోనే చాలా దురదృష్టం. నేను కంప్లైంట్ ఇచ్చేంతవరకు అసలు యాక్షన్కి వెళ్ళలేదు, కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. జనరల్గా పోలీసులు ఏం చేయాలంటే, ఒక సంఘటన జరిగితే సూమోటివ్గా కేసు బుక్ చేయాలి. నా ఇంటి మీద 31వ తారీఖున జరిగినటువంటి దాడి కానీ, సంఘటన కానీ, పోలీస్ హ్యాస్ నాట్ రిజిస్టర్డ్ ఈవెన్ ఏ కేస్. 1వ తారీఖున నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు వారి యొక్క అనుమతితో నా లీగల్ అడ్వైజర్ చెప్తే కంప్లైంట్ రాసి సంతకం పెడితే, ఆ కంప్లైంట్ తీసుకెళ్ళిస్తే 2వ తారీఖున కేసు బుక్ చేశారు. ఎవరి మీద? నా ఇంటి మీద దాడి చేసిన వారి మీద నేను ఇచ్చిన కంప్లైంట్ను పురస్కరించుకొని. అప్పుడు దాకా ఆగాల్సిన అవసరం లేదు. పోలీస్ హ్యాస్ టు రిజిస్టర్ ఎ కేస్ సుమోటివ్. చేయలే అంటే ఇట్ సీమ్స్ పోలీసులు, తెలుగుదేశం వారు కుమ్మక్కై నా మీద దాడి చేశారు అనేటువంటి భావన కలిగే విధంగా ప్రవర్తించారు. సరే, కేసు రిజిస్టర్ చేశారు. ఏం కేసు రిజిస్టర్ చేశారో తెలుసా? అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను. 127 క్లాస్ 2, 189 క్లాస్ 2, 324 క్లాస్ 4, 329 క్లాస్ 4, 351 క్లాస్ 2 రెడ్ విత్ 190 BNS. ఆల్ ఆర్ బిలో 7 years. మీకు తెలుసు కదా, 7 years లోపుగా శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి కేసుల్లో పోలీసు వారే బెయిల్ ఇచ్చి పంపించవచ్చు. ఇది చట్టం. అందువల్ల ఈ కేసులు మాత్రమే రిజిస్టర్ చేసి వాళ్ళందరూ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. ఇంకో విషయం చెప్పనా మీకు, నా మీద కూడా ఇదే కేసులు. ఆల్ ఆర్ 7 years బిలో. నాకు మాత్రం బెయిల్ ఇవ్వాలి పోలీసు వారు.